జై జవాన్ జై కిసాన్. భారతదేశంలో వెన్నెముక లాంటి వాళ్ళు ఇద్దరు, ఒకరు జవాన్, ఒకరు వ్యవసాయం. మన హద్దులపైన వాళ్ళు కంటి మీద కొనుకు లేకుండా వాళ్ళు కావాలి ఉంటేనే ఈరోజు మనం 3 పూటల తిని మనం మంచిగా నిద్రపోతున్నాం. భార్యా పిల్లలను వదులుకొని వాళ్ళు అక్కడ బార్డర్లో కాపలు ఉంటున్నారు, మనం ఇక్కడ సుఖంగా ఉంటున్నాం. రైతులు, కిసాన్ అంటే రైతులు వాళ్ళు పంటలు పండిస్తేనే మనకు 3 పూటల అన్నం దొరుకుతుంది. అన్నం దొరికితే మనం తింటున్నాము, పడుకుంటున్నాము. ప్రతి మనిషి కష్టపడితేనే కంటి నిండా నిద్ర వస్తుంది. కష్టపడకుండా తింటే ఎన్నో రకాల బాడీ లోపల ఇబ్బందులు ఏర్పడతాయి. ప్రతి మనిషి కష్టపడాలి, చెమటోర్చి పనిచేసి, ఏ తప్పు చేయకుండా చెమటోర్చి కష్టపడి పనిచేసి తిని ఉన్న వాళ్ళకి 10 నిమిషాలలో వాళ్ళ అలసట తీరుతుంది, మంచి సుఖాన్ని పొందగలుగుతారు. అంతేకాకుండా వ్యవసాయంలో కొంచెం మార్పు చేయాలని నేను కోరుకుంటున్నాను. ఎలాంటి వ్యవసాయం చేయాలి? సేంద్రియంగా పంటలు పండియడం నేర్చుకోవాలి. సేంద్రియ విధానాన్ని ఎంచుకుంటే బాగుంటుందేమో అని నా యొక్క అభిప్రాయం. నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడడం లేదు. దయచేసి ఇందులో ఏ తప్పులు ఉన్నా కానీ నన్ను క్షమించండి. సేంద్రియ విధానాన్ని ఎంచుకుంటే అన్ని విధాల రైతులకి లాభమే. ఎలాంటిది అని అంటే, సేంద్రియంగా అంటే గోవుల పెంచడం, గోవులు అనగా ఆవుల పెంచడం, బర్రెల పెంచడం, ఎడ్లను పెంచి వాటి లోపల ఆ వేసే పేడ ఉంటుంది. ఆ పేడనంతా ఒక దగ్గర జమ చేసి పెంటగా మారుతుంది. ఆ పెంటను వేసి పండించడం వల్ల ఎలాంటి రోగాలు రావు. ఎందుకంటే ఇది సేంద్రియ పద్ధతి. వాటి మలమూత్రాలను సేకరించి కొన్ని రోజులు స్టోరేజ్ చేసి, అందులో అంటే దీనికి సంబంధించిన అధికారులు కొంచెం చొరవ తీసుకుంటే మనం సేంద్రియంగా పంటలు పండించుకోవచ్చు. ఎందుకనంటే నేను అది చదువుకోలేదు కాబట్టి ఆ సబ్జెక్టు తెలియదు. ఒకవేళ తెలిసినా కానీ నేను చెప్పలేను. అధికారులు వాళ్ళు ఏంటంటే సైన్స్ పరంగా వాళ్ళు చదువుకున్నారు కాబట్టి సేంద్రియంగా ఎట్లా చేయాలనేది వాళ్ళకి పద్ధతులు తెలుసు. ఆ పద్ధతులను మనం కొంచెం పాటిస్తే బాగుంటుందేమో ఆలోచన. అంతేకాకుండా ఆరుతడి పంటలు వేసుకోవాలి. చిరుధాన్యాలు అని అంటే రాగులు కానీ, కొర్రలు కానీ, సజ్జలు కానీ, మక్క కానీ, తర్వాత పెసాలు కానీ, కందులు కానీ, ఇవి ఆరుతడి పంటలు వేసుకుంటూ పల్లి సాగు చేసుకుంటూ పొలాలు అంటే మనం తినే అన్నం ఇవి పెట్టుకుంటే బాగుంటుందేమో అని నా ఆలోచన. అయితే ప్రతి వాళ్ళు ఏం చేస్తున్నారంటే పొలము అని పొలం మీదనే పడుతుండ్రు. వాళ్ళు మాత్రం మక్క కంకులు తినాలంటే వేరే కాడికి వెళ్ళి వచ్చినాయి అవి కొనుక్కొని తింటుండ్రు. ఒక కంకికి 20 రూపాయలు పెట్టి కొనుక్కుంటుండ్రు. అదే రైతులు పండించుకుంటే వాళ్ళ ఇంట్లోకి పండించుకొని సరిపడా తినంగా మళ్ళీ బయట వాళ్ళకు కూడా దొరుకుతుండే. అంటే ఈరోజు మనము ముందడుగు వేయలేదు, మనం వెనుకడుగే వేసాం. వ్యవసాయం లోపల వెనుకకే వచ్చినాం కానీ ముందుకు వెళ్ళలేదు. మనం అనుకుంటున్నాం మనం ఇక్కడ నుంచి వడ్లు ఎక్స్పోర్ట్ చేస్తున్నాము, మన భారతదేశం నుంచి ఇతర దేశాలకు పంపుతున్నామని మనం అనుకుంటున్నాం. కానీ ఈ చిరు పంటలు అనేటివి ఉన్నవి, అవన్నీ వేరే దేశాల నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నాం. అలా కాకుండా మనం ఎగుమతి చేయాలంటే అన్ని పంటలు వేయాలి. 10 ఎకరాలు ఉంటే అందులోపల ఒక వ్యవసాయదారునికి 10 ఎకరాల భూమి ఉంటే అందులో ఒక 2 ఎకరాలు పొలము, ఒక 2 ఎకరాలు పత్తి, ఓ 2 ఎకరాలు వరి కాకుండా అంటే వరి పొలం అన్న ఒకటే, మక్క కానీ ఇంకా దానికి సంబంధించినవి మిగతా కొన్ని కూరగాయల చెట్లు పెట్టుకోవాలి. వాళ్ళ మందం వాళ్ళు ఇట్లా పెట్టుకొని ఈ ఆవుల నుంచి వచ్చే పేడ అందులో జల్లి పంట తీస్తే అది చక్కదనంగా వస్తుంది. కొంచెం రిస్క్ ఉంటుంది. ఈ యూరియాలు, డిఏపీలు ఇవి చల్లకుండా వాటి ద్వారా మలం ద్వారా ఎడ్లు గొడ్లు పేడ వచ్చిన మలం ద్వారా మనం వేస్తే
అది మనకెట్లా ఉంటుంది అని అంటే భూమి సారవంతంగా అవుతుంది, భూసారాన్ని కాపాడుతున్నాం, నత్రజనిని కాపాడుకుంటాం. అదే రసాయనిక ఎరువులు చల్లి రసాయనిక పదార్థాలు వేస్తే భూమి లోపల నత్రజని చనిపోతుంది, మనకు పంట దిగుబడి తక్కువ వస్తుంది. అంతేకాకుండా ప్రతి మనిషి లోపల సేంద్రియంగా పంటలు పండించుకోవాలనే ఆలోచన రావాలి. అయితే దీనికి తోడు కొంచెం గవర్నమెంట్ సపోర్ట్ చేస్తే వ్యవసాయదారులు కూడా మారే అవకాశాలు ఉన్నాయి. ఎలాంటిది అంటే మన భారతదేశం లోపల పాడి పరిశ్రమకు ప్రాముఖ్యత ఇవ్వాలని గవర్నమెంట్ అధికారులను నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మాట్లాడడం తప్పే, కాకపోతే ఏంటంటే ఈ రసాయన ఎరువులు చల్లి రసాయనాలు స్ప్రే చేయడం వల్ల మన భారతదేశం లోపల క్యాన్సర్ అనేది ఎక్కువ వస్తుంది. క్యాన్సర్ అని కాకుండా నానా విధాలుగా మనం ఇబ్బంది పడుతున్నాము. గడ్డి మందు చల్లడం వల్ల కానీ, దోమపోటు వచ్చిందని దోమ మందు కొట్టడం వల్ల కానీ ఎన్నో అనేక రకాల వ్యాధులు ప్రబలిస్తున్నాయి. అలా ప్రబలించకుండా ఉండాలి అని అంటే మనం తప్పకుండా కొన్ని పూర్వకాలం లోపల ఈ పద్ధతులను పాటిస్తే బాగుండేనేమో అని నా ఆలోచన. ప్రతి మనిషి మారాలి, మారినప్పుడే మన దేశం బాగుపడుతుంది. మన దేశం బాగుపడితే రాబోయే తరాలు వారికి బంగారు బాట భవిష్యత్తు మనం వేయగలుగుతాము. వ్యవసాయాన్ని నాకు తెలిసినంత వరకు కొంచెం సేంద్రియంగా విధానాన్ని ఎంచుకుంటే బాగుంటుందేమో అని నా యొక్క ఆలోచన. వారికి గవర్నమెంటు కొంచెం చేదోడు వాదోడుగా ఉంటే రైతులు ఇంకా నాణ్యతగా పంటలు తీస్తారు. అనుకున్న దానికన్నా మనం ఎక్కువ విదేశాలకు ఎక్స్పోర్ట్ చేయవచ్చు. ఉల్లిగడ్డ కానీ, టమాటా కానీ, బెండకాయ కానీ, కూరగాయలు ఏవైనా కూరగాయలు కానీ ప్రతీదీ మందు లేకుండా పండించే ప్రయత్నం రైతులు చేస్తే బాగుంటుందేమో ఆలోచన. తర్వాత మన భూమి లోపల ఉన్న చెట్లన్నీ కొడుతూ ఉన్నాం. ఆ చెట్లు కొట్టడం వల్ల భూతాపం ఎక్కువైపోతుంది, అంటే ఉష్ణం పెరిగిపోతుంది. అక్కడో ఇక్కడో చూస్తూ ఉంటే అన్నో ఎన్నో చెట్లు కనబడేది. ఇప్పుడు ఆ చెట్లు అనేటివి ఏవి లేవు. అన్ని వ్యవసాయ భూములు, ఎక్కడ చెట్లు లేవు. చెట్లు కనుమరుగైపోతున్నాయి, అంతరించిపోతున్నాయి. అంతేకాకుండా తాటివనం కూడా అంతరించిపోతుంది. తాటివనంలో ఏముంది అని అంటే తాటివనం లోపల చాలా మహత్తరం ఉంది. అది మినిమం 40 ఫీట్ల వరకు హైట్ పెరుగుతుంది. 30-40 ఫీట్ల హైట్ ఉంటాయి చెట్లు. వర్షాలు పడనీకి అవి మెయిన్ ఇంపార్టెంట్. తాడి చెట్లు ఎత్తైన చెట్లు ఉండడం వల్ల మనకు వర్షాపాతం ఎక్కువ వస్తుంది. వచ్చే మేఘాలను ఆ మ్యాగ్నెట్ ద్వారా అవి కిందికి మన చెట్లు ఎర్త్ ఈ భూమి నుంచి ఆ చెట్లు గుంజుకొని ఆ చెట్ల లోపల నుంచి మనకు మేఘాలు కిందికి వచ్చి మనకు వర్షం పడే సూచనలు ఎక్కువ ఉంటాయి. ఎత్తైన కొండలు చెట్లు ఉండడం వల్ల వర్షాలు పడుతూ ఉంటాయి. దయచేసి ఇవన్నిటినీ మనము కాపాడుకోవాలి. వనరులను కాపాడుకుంటేనే వనరులు మనల్ని కాపాడుతాయి. పచ్చని చెట్లు ఉంటేనే మనం స్వచ్ఛతగా ఉంటాం. ప్లాస్టిక్ వ్యర్థ నిర్మూలన, ప్లాస్టిక్ను నిర్మూలించాలి అంటే ఒక వ్యవసాయానికి యూజ్ అయ్యే విధంగా ఉండే వాటిని ఉంచి మిగతా అన్నీ బంద్ చేస్తే బాగుండునేమో అని ఆలోచన. అది అధికారులు చేయాలి. ఎందరో మాట్లాడుతూ ఉన్నారు, ఎందరో చెప్తా ఉన్నారు, కానీ ఆచరణలో పాటించడం లేదు. మనం మారితే దేశం మారుతుంది. దేశం మారితే రాబోయే తరాలు కూడా మనల్ని చూసి వాళ్ళు కూడా ఈ విధంగా చేశారట అనే ఆలోచన వాళ్ళ లోపల కూడా ఉంటుంది. దయచేసి మనం మారదాం, మన సమాజాన్ని మారదాం, మన సాంప్రదాయాలను పాటిద్దాం, మన సనాతన ధర్మాన్ని మనం కాపాడుకుందాం. ఒక మతాన్ని ఒక మతాస్తులు ఎప్పుడు కానీ కించపరచకూడదు. ఒకవేళ కించపరిచిన ఎడల దానికి ఒక కొత్త చట్టాన్ని తయారు చేసి ఆ కించపరిచిన వాళ్ళకి ఎలాంటి శిక్ష వేయాలి అనేది అది ఒక చట్టంలో మెన్షన్ చేస్తే బాగుండునేమో. మత పిచ్చి కుల పిచ్చి అనేది లేకుండా ఉండాలి. విద్యా ప్రమాణం అంటే విద్యను ఎట్లా చెప్పాలి, టీచర్స్ ఎట్లా ఉండాలి, తల్లిదండ్రులు ఎలా ఉండాలి, పిల్లలు ఎలా ఉండాలి అనేది వచ్చే శీర్షికలో నేను తప్పకుండా చెప్తాను. జై జవాన్, జై కిసాన్.